చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు ప్రతి సంవత్సరం పాడిన పాటే పాడి చేతులు దులిపేసుకుంటున్నారు చంద్రబాబు గారు అని చెప్పి సెటైర్లు వేశారు రాజమల్లన్న. మహానాడులో 3 రకాల డబ్బాలు వాయించారని సురకలు అంటించారు. నమస్తే రాజమల్లన్న, మొన్న మహానాడులో కూటమి నాయకులు పెర్ఫార్మెన్స్ చూశారు కదా, ఎలా ఉందన్నా? మహానాడు ఆద్యంతం జరిగినది ఏందంటే గన ఏంది? సొంత డబ్బా, ఆ పరడబ్బా, పరస్పర డబ్బా. ఏంటది? సొంత డబ్బా, పర డబ్బా, పరస్పర డబ్బా. ఈ డబ్బాలేటన్నా? సొంత డబ్బా అంటే చంద్రబాబు నాయుడు నా పాలన గొప్పది, నేనే మొత్తం సూపర్ 6 అయిపోయింది, ఇది చేసిన అది చేసిన, ఇది సొంత డబ్బా. ఆహా. పరడబ్బా, లోకేష్ మైకి తీసుకుంటానే మా నాయన ఇంత గొప్పోడు, మా నాయన సెల్ ఫోన్ కనిపెట్టినాడు, మంట లేకుండా వంట చేపల పులుసు చేసినాడు మా నాయన, సెల్లులో లైట్ వెలుగుతుంది చూడి అది మా నాయన కనిపెట్టినాడు, సింధుకు బ్యాడ్మింటన్ మా నాయన నేర్పించినాడు, ఇది పరడబ్బా. ఓహో, మరి పరస్పర డబ్బా అంటే ఏంటి? ఒకరినొకరు పొగుడుకోవడం. ఎవరిని పొగిడారు? మీ నాయన నువ్వు పొగుడుతావు, నిన్ను మీ నాయన పొగుడుతాడు, ఇంకా దీంట్లో మళ్ళీ ఇంకొకటి. ఓ, ఇంకోటి ఉందా? ఏంటది? నాకు చెల్లి, నా చెల్లికి పెళ్లి గల్లీలో జరగాలి మళ్ళీ మళ్ళీ. చెల్లెలకు ఎన్నిసార్లు చేస్తారా సోమి పెళ్లి? ఒకసారి జరగాలని కోరుకోవాలి, ఎవరైనా 100 సార్లు చేస్తారా మీ దుమ్ దగలా? చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ ఎవరు చేస్తున్నారు సార్? ప్రతి మహానాడులోనూ ప్రతి సంవత్సరం ఎన్టీఆర్కు భారతరత్న ఇయ్యాల తీర్మానం చేస్తారు, పంపించారు. ఓహో, అదే. మరి ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తే మంచిదే కదా? ఎన్టీఆర్కు భారతరత్న ఇయ్యాలనుకుంటే కనుక పెద్ద పనేం కాదు, సులభంగా ఇచ్చారు, మొన్న కూడా ఇద్దరికి ఇచ్చినారు. అలా ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వట్లేదు? కారణం ఎందుకు రాదంటే మీకు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే కోరిక చంద్రబాబు నాయుడుకు మనస్ఫూర్తిగా లేదు. అంటే ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని చేసే ఈ తీర్మానాలు, డిమాండ్లు ఇవన్నీ ఉత్తిత్వే అన్నమాట. అమ్మా.